వ్యవస్థకు కలంకం తెచ్చేలా జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు ఉందని అన్నారు సిపిఐ నేత నారాయణ. ఆయన అవినీతికి పాల్పడ్డారు అనడానికి బయటపడ్డ నోట్ల కట్టలే నిదర్శనమన్నారు. న్యాయ వ్యవస్థ మీద బీజేపీ పెత్తనం ఎక్కువైందని ఆరోపించారు. దేశంలో న్యాయ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. రెండోది ఏంటంటే ఈరోజు వర్మను చూస్తున్నాం మనం. అసలు బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన వరకుని మోడీ ప్రధానమంత్రి అయిన వరకుని కూడా జ్యుడిషియరీ మీద పెత్తనం ఎక్కువైంది. వాళ్ళు పెత్తనం ఎంత సాగిస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళందరూ రాజ్యసభకు పోతున్నారు, రాష్ట్ర గవర్నర్లు అవుతున్నారు, తర్వాత స్పెషల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి పోతున్నారు, పెద్ద పెద్ద పోస్టులు పోతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత జ్యుడిషియరీ పైన నాగబాబు పడగబెట్టేసింది. వాళ్ళ ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది. కొలిజియం పైన కూడా రకరకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవినీతికి చొప్పించి ప్రమోషిస్తూ ఉందో మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి అనేటువంటి సిస్టమ్ న్యాయ వ్యవస్థ వచ్చేసింది, కిందాకు వచ్చేసింది. డేంజర్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈరోజు వర్మ మూర్ఖత్వం తగులుకొని ఉండొచ్చు, కానీ అసలు దిగజారిపోయింది. న్యాయ వ్యవస్థ కూడా మనం ఏమైనా చేసుకోవచ్చు, మనల్ని ఏమి ఎవరేం చేయరు, కేంద్ర ప్రభుత్వం మనల్ని నెట్టుతూ ఉంది. ఒకరిని నెట్టితే చాలు కదా. అంతకుముందు పనిచేసిన చాలా దొరికినవాడు దొంగ. వర్మ దొరికానే కూడా దొంగ. దాన్ని దొరకని పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. హైయెస్ట్ పోస్ట్లో జ్యుడిషియల్ ఉన్న కూడా చాలామంది అవినీతి పరంగా ఉన్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి తెలుసు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల జ్యుడిషియరీ అట్లాగే మిగతా డిపార్ట్మెంట్ కూడా దెబ్బతింటా ఉన్నాయి. చాలా విచారకరం. ఇది ఒక బ్లాక్ స్పాట్. అంతో ఇంతో గౌరవం ప్రజలకి ఉండేది కోర్టుల పైన. ఆ కోర్టు ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకెవరికి చెప్పుకోవాలా? రాజకీయ వ్యవస్థ అయిపోయా. మన పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రులు రేప్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, దాదాపు 94 మంది పైన కేసులు ఉన్నాయి. క్యాబినెట్లో దాదాపు 32%, 32 మంత్రుల మీద కేసులు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ వ్యవస్థ మొత్తం బాగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడో ఒకసారి స్టార్ట్ చేయాలి.